మనసు పాడింది సన్నాయి పాట 4వ భాగం. 3వ భాగంలో నీనాతో అభిలాష్ సన్నిహితంగా ఉండడం భరించలేకపోతుంది శర్మద. ఇక స్వపంతి విష్ణు దగ్గరవుతారు. స్వపంతి విష్ణు గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. కానీ స్వపంతి యశోమిత్రతో సన్నిహితంగా ఉండొద్దని చెప్పినప్పుడు తన అక్క మరణం గురించి వివరించి, అందుకే అతనికి సన్నిహితంగా నటిస్తున్నానని, కథ మొత్తం తెలుసుకుంటానని, తాను జాగ్రత్తగా ఉంటానని చెప్తుంది విష్ణుకి. కథ కొనసాగుతుంది. ఫోన్ రింగ్ అవుతోంది. రాత్రి 11 అయింది. అప్పుడే ఇంటికొచ్చిన యశోమిత్ర ఫోన్ దగ్గరికి నడిచాడు. ఎంత తొందరగా మందు పుచ్చుకొని మంచమెక్కుదామా అనుంది. రోజు ఈ పాటికి పడుకోడు. కానీ ఈరోజు తన కాళ్ళ దగ్గర పడి ఉండే కుక్కల్లో ఒకటి ఎదురు తిరగడంతో అక్కడికక్కడే దాన్ని అంతం చేయాల్సి వచ్చింది. ఆ గొడవ మూలంగా మనసు మరి దేని మీద లగ్నం కాలేదు. ఆ కుక్క పేరు రౌడీ భద్రయ్య. ఎదురు తిరిగిన వాడికి ఏ గతి పడుతుందన్నది తక్కిన వాళ్ళకి చూపించినట్టయింది. భద్రయ్యని ఆ క్షణమే మృత్యుముఖానికి పంపడంతో, హలో యశోమిత్ర, నేను జయశీలను మాట్లాడుతున్నాను. మద్రాస్ నుంచి జయశీల చేసిన ఎస్టీడీ అది. నువ్వా? ఏమిటి విశేషాలు? నువ్వోసారి అర్జెంటుగా ఇక్కడికి రావాలి. రేపు బయలుదేరొచ్చేయి. ఏమిటో అర్జెంటు? కొంటెగా నవ్వాడు. ఫోన్లో కనబడదని ఊరుకున్నాడు. కానీ లేకపోతే కన్ను గీటేవాడే. ఛ, నీ ఆలోచన ఎప్పుడు అటే పోతుంది. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. నువ్వు రేపు బయలుదేరి రావాలి. రాణిగారు ఆజ్ఞాపించాక కాదనగలనా? ఇంతకీ ఏమిటో అసలు విషయం? ఫోన్లో చెప్పను, చెప్పకూడదు. సరే అయితే తప్పుతుందా? అక్కడికి వచ్చేదాకా సస్పెన్స్ భరిస్తాను. నువ్వు సస్పెన్స్ భరిస్తావు సరే, నేను మటుకు టెన్షన్ భరించలేకపోతున్నాను. అందుకే టెన్షన్ రిలీజ్ అయ్యేందుకు మందన్నది కనిపెట్టాడు మానవుడు. కాస్త పుచ్చుకొని పడుకో ఈ పూటకి. ఇప్పుడు నేను చేయబోతున్నది అదే. ఇప్పుడేం కర్మ, నువ్వు అస్తమానం చేసేది అదేగా. మరేం చేస్తాను? 24 గంటలు టెన్షనేగా మనకి. సరే ఇక ఉంటాను. రేపు తప్పకుండా బయలుదేరొచ్చేయి. గుడ్ నైట్ చెప్పింది జయశీల. యశోమిత్ర అనే చిలక కొరికిన జామ పళ్ళల్లో ఓ పండు జయశీల కూడా. పెద్ద పెద్ద కళ్ళున్న అందమైన అమ్మాయిని హీరోయిన్గా పెట్టి చారడేసి కళ్ళు సినిమా తీయాలని ప్రొడ్యూసర్ రామావతారం చూస్తున్నప్పుడు ఆయన దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసి ఆ సినిమా కోసం తనని రికమెండ్ చేయమని జయశీల గొడవ చేయడంతో ఆమెను రామావతారం దగ్గరికి తీసుకెళ్లాడు యశోమిత్ర. ఆయన గారికి జయశీల కళ్ళే కాదు ఒళ్ళు కూడా నచ్చడంతో సదరు సినిమాల్లో బుక్ చేసుకున్నాడు. అలా ఆ విధంగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె బాగానే నిలదొక్కుంది. ఆ రంగంలో యశోమిత్ర ఎలాంటి వాడైనా అతని వల్ల తన జీవితం మలుపు తిరిగినందుకు అతని పట్ల కృతజ్ఞత ఉంది. అంతకు మించిన అనురాగం కూడా. తనకి తెలియకుండానే అతన్ని అమితంగా ప్రేమిస్తోంది. కానీ ఆ విషయం బయటికి చెప్పి ప్రయోజనం లేదని తెలుసు. తనలాంటి దాన్ని అతను పెళ్లి చేసుకోడు. తన బోటి వాళ్ళు అతని చేతుల్లో ఆటబొమ్మల కిందే లెక్క. ఆ సంగతి తెలుసు. అయినా అతనంటే ఏదో చెప్పలేని ఇది. ఆమెకి తన పట్ల ఉన్న పిచ్చి ప్రేమని బాగానే క్యాష్ చేసుకుంటున్నాడు యశోమిత్ర. ఆమె సంపాదించే డబ్బులో సగానికి పైగా తన జేబులో వేసుకుంటూ ఉంటాడు. మాయ మాటలతో గమ్మత్తుగా అతని తీయని మాటలకి చిలిపి చేష్టలకి మైమర్చిపోతూ ఉంటుంది. ఆమె మంత్రించినట్టుగా మత్తుగా 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి అతనితో మాట్లాడుతూనే ఉంటుంది. లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే సినిమాల్లో బాగా పేరు రావడం మొదలైందో అప్పటి నుంచి రాకపోకలు మొదలెట్టాడు మేనత్త కొడుకు పరబ్రహ్మం. ఇదివరకు తనంటేనే అసహించుకునే మనిషి ఇప్పుడు తనని పెళ్లి చేసుకోమని అడుగుతూ తన ఇంటి చుట్టూ తిరగడం చెప్పలేనంత విసుగ్గా ఉంది ఆమెకి. పైగా అతనిలో ఆ మార్పు ఎందుకు వచ్చిందో ఊహించలేనంత తెలివి తక్కువదేం కాదు. డబ్బు, అంతా డబ్బు మహిమ. ఒకప్పుడు నువ్వు మా ఇంటి అల్లుడే కావాలి పరబ్రహ్మం అని తన తండ్రి అడిగితే 2 పూటలా కడుపు నిండా తినడానికి లేని నువ్వెక్కడా నేనెక్కడా అంటూ ఈసడించుకున్న మనిషి ఇప్పుడు ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అయ్యేసరికి నన్ను పెళ్లి చేసుకోమంటూ తన చుట్టూ తిరుగుతున్నాడు. బావ అయినంత మాత్రాన అతనికి తన మీద సర్వాధికారాలు ఉన్నట్టు మాట్లాడతాడు. పైగా ఆ మాటలకి ఒళ్ళు మండుకురాక మరేమవుతుంది? తనకు కాస్త జ్ఞానం తెలిసేటప్పటికీ తల్లిపోయింది. సవతి తల్లికే కాదు తండ్రికి కూడా తనని పట్టించుకునే ఓపిక, ప్రేమ, తీరిక ఉండేవి కావు. అయినా నా అని చెప్పుకునేందుకు ఓ మనిషి ఉన్నాడనుకుంటే ఆ మనిషి కన్న తండ్రికి కూడా కన్ను మూసి తను ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అప్పుడు బావ ఆప్యాయత చూపించి ఉంటే తనకి అండగా నిలుస్తానని ఒక్క మాట అని ఉంటే ఇప్పుడు ఎందుకిలా ఉండేది తన బ్రతుకు అనిపిస్తుంది. అతని నీడన హాయిగా సంసారం చేసుకుంటూ ఉండేది కాదు.
అప్పుడు కనీసం ఒక చీమలా కూడా అతని కళ్ళకి కనబడలేదు తను. ఇప్పుడు ధనలక్ష్మిలా కనబడుతూ అతనికే సొంతం కావాలని ఆతృతపడుతున్నాడు. తను లొంగి రావడం లేదని ఇప్పుడు బెదిరించి భయపెట్టి తన చేత సరే అనిపించాలని, తన మెళ్ళో తాళి కట్టాలని చూస్తున్న అతని పట్ల మరింత అసహ్యం పెరిగింది. ఇంతకంటే యశోమిత్ర ఒక విధంగా నయమనిపిస్తుంది. బహుశా దానికి కారణం యశోమిత్రని తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉండడం కావచ్చు, ఆరాధిస్తూ ఉండటం కావచ్చు అని చెప్పుకుంటుంది తనకి తనే. ఆమెని పత్రికా విలేకరులు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు మాట్లాడే మాటలు బహు తమాషాగా ఉంటాయి. బాల్యం నాకొక మధుర స్మృతి అంటుంది అరమోడ్పు కనులతో. నిజానికి ఆ బాల్యం తలుచుకుంటే కంపరం పుడుతుంది మనసులో. నా తల్లి నన్ను అతి గారంగా మురిపెంగా పెంచింది. నేను ఆమె స్నేహితురాళ్లలా మసులుకునేవాళ్ళం అంటుంది. నిజానికి కాస్త జ్ఞానం తెలిసేటప్పటికే తల్లి పోయింది. సవతి తల్లికి తనకి ఒక్క క్షణం పడేది కాదు. నా తండ్రి నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు, కానీ నేను ఇలా యాక్టర్ని అయ్యాను అంటుంది కళ్ళల్లో గర్వం తొణికిసలాడుతుండగా. డాక్టర్ చదువు కాదు కదా, అసలు హై స్కూల్ గేట్లోనైనా తన చేత అడుగు పెట్టించాలని తండ్రి అనుకోలేదు. చిన్నతనం నుంచి దీపావళి పండగంటే చెప్పలేనంత ఇష్టమని, ఇరుగు పొరుగు పిల్లలతో పోటీలు పడి టపాకాయలు కాల్చేదని, బుట్టలు బుట్టలు తండ్రి టపాకాయలు తెచ్చి పోసేవాడని అంటుంది దాగని చిరునవ్వు పెదవుల మధ్య బంధించి. అసలు నిజానికి టపాకాయల చప్పుళ్ళంటేనే చచ్చేంత భయం. చప్పుడు లేనివి ఏదో ఒకటి అరా కాలుద్దామనుకున్నా రూపాయి డబ్బుంటే బియ్యానికో కూరకో వస్తాయి. టపాకాయలు కొనమని నన్ను కాల్చుకు తినకు అంటూ 4 అంటించేవాడు వీపు మీద తండ్రి. పెళ్లి గురించి ప్రస్తావన వస్తే నాకప్పుడే పెళ్లికేం తొందరొచ్చింది అంటూ ఎక్కడలేని సిగ్గు ఒలకబోస్తూ బాలాకుమార్లా మెలికలు తిరిగిపోతుంది. చేసుకోవాలనే ఉంది. ఆ గీత నా మొహాన ఉందో లేదో తెలియదని చెప్పలేక. ఆ విలేకరులు వెళ్ళిపోయాక తన మాటలకి తనే పడి నవ్వుకుంటుంది. కాసేపు కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. మరి కాసేపు అదో చిత్రమైన బాధ, అదో రకమైన మానసిక సంఘర్షణ. అనుభవించే వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే బాధ. అర్జెంటుగా రమ్మన్నావు? టీ నగర్లో ఉన్న జయశీల ఇంట్లో అడుగు పెడుతూనే అడిగాడు యశోమిత్ర. అర్జెంటే, కానీ నిన్ను చూడగానే నిన్ను రమ్మన్న కారణం మరుగున పడిపోయి నీ మైకంలో అన్నీ మర్చిపోతాను నేను. ప్రేమగా అతన్ని వాటేసుకుంది. యశోమిత్ర పెదవుల మీద గర్వంతో కూడిన చిరునవ్వు తొణికిసలాడింది. ఆమె స్పర్శ అతనికి ఎప్పుడూ నిత్యనూతనంగానే ఉంటుంది. కానీ పొరపాటును కూడా ఆ మాట ఆమెతో అనడు. అలా అంటే ఆమెని మెచ్చుకున్నట్టయిపోతుందిగా. ఎంతసేపు ఆమె తనని పొగడాలి, మెచ్చుకోవాలి. ఎంతసేపు ఆమె కళ్ళల్లో కృతజ్ఞతాభావం తన పట్ల వెల్లివిరుస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ఉండాలి. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ఒక చిన్న మాటతో ఆమెను పొగిడినంత మాత్రాన తను లోకువైపోతానేమో నన్న విచిత్ర మనస్తత్వం. ఆమె సంపాదన తన జేబులో వేసుకుంటూ కూడా తను లేనిదే ఆమెకి జీవితమే గడవదన్నట్టు భ్రమింపచేయగల నేర్పరితనం. కాఫీ టిఫిన్ కానిచ్చాక మళ్ళీ అడిగాడు యశోమిత్ర అసలు సంగతి ఏమిటని. తనని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకొని తీరాలట. మొన్న వచ్చి మళ్ళీ చాలా గొడవ చేశాడు బావ. అబ్బా, ఆ గొడవేనా? నేనింకా ఏమిటో అనుకున్నాను. చేసుకొని పొమ్మని అతని మొహం మీదే చెప్తూనే ఉన్నావుగా. ఆలోచించుకొని నేను తన మాటకి ఎస్ అని బదులివ్వాలట. వారం రోజులు గడువిచ్చాడు. ఎస్ అనకపోతే ఏం చేస్తాడట? గంగలో దూకమను. తను దూకడు, మనిద్దరం దూకేలా చేస్తాడట. ఏమిటి నువ్వనేది? నువ్వు తీసిన బ్లూ ఫిల్మ్లో నేను నటించిన విషయం వాడికి తెలిసిపోయింది. నీ మాట కాదనలేక నేను నటించానందులో. నేను వాడిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోకపోతే ఈ రహస్యం ఊరు వాడా తెలిసేటట్టు చేస్తాడట. నటనలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నా నాకిది పెద్ద దెబ్బవదు, నా ఇమేజ్ పాడవదు. జయశీల కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. యశోమిత్ర ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఈమె పెళ్లి చేసుకుంటే ఈమె మీద కానీ ఈమె సంపాదన మీద కానీ తనకు అధికారం ఉండదు. అందుకే కదా ఈవిడ గారి మనసు మరొకరి మీదికి పోకుండా కాచుకొని వస్తున్నది. జయశీలను పెట్టి తన బ్లూ ఫిల్మ్ తీసినట్టు వాడికెలా తెలిసిందో? సింహాచలంగాడు చెప్పుంటాడు. అవును, వాడి పని అయ్యుంటుంది. లేకపోతే ఇంకెవరికి తెలుసు ఈ విషయం? యశోమిత్ర పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఏం చేద్దాం ఇప్పుడు? దిక్కుతోచందాన్లా అతని వంక చూసింది జయశీల. ఏముంది, వాడిని నీ బావని సఫా చేసేయడమే. పర్మనెంట్గా వాడి పోరు తప్పుతుంది నీకు. అమ్మో! జయశీల చెయ్యి గుండె మీదికి వెళ్ళింది. అంతకంటే మరో మార్గం లేదు. ఆ రహస్యం బయట పెడతాము అన్నాడంటే అది నిన్ను బెదిరించడం మాత్రమే కాదు, నన్ను కూడా సవాల్ చేసినట్టే. నన్ను సవాల్ చేసిన వాడెవడు బతికి బట్ట కట్టడు. వాడి అంతు చూస్తే గానీ నాకు నిద్ర పట్టదు. వారంలోపు వాడి గురించి వింటావు. ఇంకా నువ్వు నిశ్చింతగా ఉండు. కానీ నా కోసం నువ్వు చిక్కుల్లో పడితే?
మాట పూర్తి కాకుండానే పకపకా నవ్వుతూ జయశీల చెయ్యి పుచ్చుకొని తన మీదికి లాక్కున్నాడు యశోమిత్ర. నేనెందుకు చిక్కుల్లో పడతాను? ఏ చీమనో చంపినంత తేలిగ్గా మనుషుల్ని చంపేసి గుట్టు చప్పుడు కాకుండా చేతులు కడిగేసుకోగలిగే గూండాలున్నారు నా చేతి కింద. నువ్వేం భయపడకు. ఏమో బాబు, అన్నీ నీ చేతుల్లో పెట్టేశాను. గువ్వలా ఒదిగిపోయింది అతని కౌగిట్లో. అదే నాకు కావాల్సింది. అడిగిన చోటల్లా సంతకాలు పెట్టేస్తూ ఉండు. నన్ను నమ్మి మనసులోనే అనుకున్నాడు. వాడిని గుట్టు చప్పుడు కాకుండా పైకి పంపించడానికి ఖర్చవుతుంది మరి. ఎంత కావాలి అంటూనే చెక్బుక్ తీసి సంతకం చేసి అందించింది. కావాల్సిన అంకే తనే వేసుకున్నాడు. ఏమిటి నాయనా ఒక్కడివి అలా కూర్చున్నావు? అబ్బే ఆలోచిస్తున్నానండి నసిగాడు మూర్తి. అమ్మాయికి కూడా ఏమీ తోచక ఒక్కతే కూర్చింది లోపల. పిలుస్తానుండు. పిలవండి. మీ ఇద్దరితో కలిసి ఆలోచించిందే ఎలా? మీ ఇద్దరు సలహాలు తీసుకోవాలి నేను. పెళ్ళంటే మాటలా? నాకేమో అసలేమీ తెలియదు. మీతో చర్చించి పెళ్లి పనులు ఈజీగా చేసుకుంటాను. రాజేశ్వరి మొహం చేటంతైంది. అబ్బా, ఎంత తొందరగా కోరిక నెరవేరబోతోంది. పిల్ల అదృష్టవంతురాలు. దాన్ని పెళ్లాడదామన్న నిర్ణయం తొందరగానే తీసుకున్నాడు. ఉండు నాయనా, దాన్ని పిలుస్తాను. ఆదరాబాద్రా లోపలికి పరిగెత్తింది. ఏమిటే ఆ కోయముడి పాత చీరాను? లేలే. అబ్బా ఏమిటమ్మా విసుక్కుంది కాంచన. లేవే పిచ్చిపిల్ల. అవతల పెళ్లి మాటలు మాట్లాడబోతుంటే చటుక్కున లేచింది కాంచన. ఎవరికి? ఇంకెవరికే వెర్రిమొహమా? నీకు ఆ మూర్తికిను. అతనే స్వయంగా పెళ్లి మాట ఎత్తాడు. ఆ విషయాలు మాట్లాడడానికే మనిద్దరిని పిలుస్తున్నాడు. కాంచన కళ్ళల్లో సిగ్గుదొంతర్లు దొల్లాయి. పెదవుల్లో నవ్వులు మెరుపులు మెరిశాయి. బుగ్గల్లో కెంపులు పూశాయి. మనసులో బిడేపు మొలకలు లేచాయి. హృదయంలో వలపు పిలుపులు, శరీరంలో సన్నని వణుకు. సంభాళించుకోవడం కష్టమైంది. గబగబా జుట్టుముడి విప్పి జడల్లుకుంది వదులుగా. క్షణాల్లో మొహం రుద్దుకొచ్చి బట్టలు మార్చుకుంది. తల్లి వెనకే సిగ్గుల మొలకై తల వంచుకొని నడిచింది. గదిలోంచి బయటికి వరండాలోకి వచ్చి అక్కడ బెంచ్ మీద కూర్చున్నాడు మూర్తి. ఎదురుగా గుమ్మంలో నిలబడ్డారు తల్లి కూతురు. ఏమిటో బాబు, నువ్వన్నట్టే పెళ్ళంటే మాటలా? సంతోషాన్ని అణిచిపెట్టుకుందుకు నానా అవస్థ పడిపోతూ ఏదో మాట్లాడబోయింది రాజేశ్వరి. అన్నట్టు కాంచన, చీరల సెలక్షన్కి నువ్వు రావాలి నాతో. లేకపోతే నాకు మా నాన్నగారికి చీరల సంగతి ఏం తెలుస్తుంది? మహారాజులా వస్తుంది బాబు. అంతకంటేనా? కట్నం పుచ్చుకోవడం నాకు మా నాన్నగారికి కూడా ఏమాత్రం ఇష్టం లేదు. నాకు తెలుసు అబ్బాయి, నాకు తెలుసు. మీ అంత సహృదయులు నూటికో కోటికో ఒకరుంటారు. అంతా పిల్ల అదృష్టం. నేను మాత్రం అంతా నా అదృష్టం అనుకుంటున్నాను. అసలు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోని వాడిని. ఈ ఇంట్లో దిగిన వేళా విశేషమో ఏమిటో ముహూర్తం తోసుకొచ్చింది. ఓరగా కాంచన వైపు చూశాడు. మెలికలు తిరిగిపోతోంది కాంచన. కూతుర్ని చూసుకుని మురిసిపోతోంది తల్లి. భర్త ఇంటికి వచ్చేసరికి ఎంత మంచి కబురు చెప్పబోతోంది. సంబంధం నిశ్చయమైనట్టు. కాంచన ఆలోచనలు అప్పుడే చీరల మీదికి నగల మీదికి పోయాయి. స్వపంతికున్న ఆ నెమలికంఠం చీర లాంటిది తప్పకుండా తీసుకోవాలి. ప్రింటెడ్ సిల్కు, చందేరి కాటన్లో చీరలు తప్పకుండా తీసుకోవాలి. ఈసారి జాకెట్లు ఎప్పుడూ ఇచ్చే ఈ పక్క వీధి టైలర్కి మట్టుకు అస్సలు ఇవ్వకూడదు. కుట్టడానికి ఏమీ బాగా కుట్టట్లేదు. మెయిన్ రోడ్లో ఉన్న టైలర్కి ఇవ్వాలి. ఈ గాజులు చెరిపించేసి వేరే కొత్త మోడల్లో చేయించమని అడగాలి అమ్మని. మీరంతా నా పెళ్లికి తప్పకుండా రావాలండి. మూర్తి మాటలకి తెల్లబోతూ మొహాలు చూసుకున్నారు తల్లి కూతురు. ఇదేమిటి ఇలా అంటాడు? ఒక్కతే కూతురట, చాలా అందగత్తే, చదువుకున్నదీను. తండ్రి పెద్ద ఆఫీసర్. నా ఫోటో చూసుకున్నారట వాళ్ళు. మా సంబంధం ఇష్టమైందట. అన్ని వివరంగా నాకు రాస్తూ అమ్మాయి ఫోటో ఒకటి పంపించారు నాన్నగారు. నే వెళ్ళి ఏదో నామకే వాస్తే ఆ అమ్మాయిని చూసి అనడం ఆలస్యం. నెల తిరగకుండా పెళ్ళైపోతుంది. ఆ అమ్మాయి నాకు నచ్చింది చెప్పడం ముగించాడు మూర్తి వచ్చే నవ్వుని బలవంతాన్ని అణిచిపెట్టుకుంటూ. తల్లి కూతుళ్ల మొహాలు మాడిపోయాయి. కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించింది కాంచనకి. తన చెవులు తనని మోసం చేస్తున్నాయేమో అనిపించింది మొదట రాజేశ్వరికి. కాదని రూఢి అయ్యాక కళ్ళు తిరిగినట్టు అనిపించి ఒళ్ళు తూలినట్టయి గుండెల్లోంచి ఒక్కసారిగా గుబులు పొంగుకొచ్చి నిలదొక్కుని నిలబడింది గుమ్మానికి ఆనుకొని. కొద్ది క్షణాల క్రితం ఎంతో మురిపెంగా కనిపించిన కూతురు మొద్దులా కనబడుతోంది ఇప్పుడు. ఇన్ని రోజులుగా ఇంతవాడు లేడు అనిపించిన మూర్తి దగాకోరుగా మోసగాడుగా కనిపిస్తున్నాడిప్పుడు. తమ పట్ల ఎంతో అన్యాయం చేసిన వాడిలా అనిపిస్తున్నాడు. భర్త ఇంటికొచ్చాక తను పడవలసిన మాటలు తలుచుకుంటే కాళ్ళు చల్లబడుతున్నాయి. ఇప్పుడే కళ్ళ నీళ్ళొక్కటే తక్కువగా ఒక్క పరుగుతో లోపలికి వెళ్ళిపోయింది కాంచన. జాలేసింది మూర్తికి. తను చెప్పినవన్నీ అబద్ధాలని, తనకే సంబంధం ఇంకా నిశ్చయం అవలేదని,
వాళ్ళని ఏడిపించడానికే, వాళ్ళ తిక్క కుదర్చడానికే ఇలా కల్పించి చెప్పానని చెప్పేయాలనిపించింది. కానీ నోటి చివరిదాకా వచ్చిన మాటని వెనక్కి తీసుకున్నాడు. నిజం చెప్పదలుచుకోలేదు. ఎలాగో తనింకో గదిలోకి మారిపోబోతున్నాడు. మంగపతి చెప్పినట్లు ఎంత మంచివాడో అంత చెడ్డవాడును తను. మంచివాళ్లకి మంచివాడు, మోసగాళ్ళకి మోసగాడు. మొహం ముటముటలాడించుకుంటూ కక్కను లేక మింగనూ లేక తనలో తనే గొణుక్కుంటూ వెళ్ళి దడాలున తలుపు మూసుకుంది రాజేశ్వరి. నవ్వుకున్నాడు మూర్తి. కాంచన మీద మటుకు జాలిగానే ఉంది. తల్లిదండ్రుల ప్రోద్బలం వల్లనే కదా ఆ అమ్మాయి ఆశలు పెట్టుకుంది పాపం అనుకున్నాడు. ముందున్న బల్ల మీదికి కాళ్ళు జాపి కుర్చీలో వెనక్కి వాలి ఉన్నాడు యశోమిత్ర. చూపులు క్రూరంగా ఎదురుగా నిలబడ్డ సింహాచలాన్ని కోసేస్తున్నట్టే ఉన్నాయి. ఏం సింహాచలం, నిన్నిప్పుడు ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా? బెరుగ్గా చూశాడు సింహాచలం. నీ చేత నిజం కక్కించడానికి. కంగుమంది మళ్ళీ యశోమిత్ర గొంతు. భయంగా అటు ఇటు చూశాడు. తిన్నగా యశోమిత్ర కళ్ళల్లోకి చూడడానికి కూడా ధైర్యం చాలక, ఆ గదిలో తామిద్దరే తప్ప మరెవ్వరూ లేరు. నేను అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. పరబ్రహ్మం దగ్గర ఎన్ని వేలు తీసుకున్నావు? గుట్కలు మింగాడు సింహాచలం. మీరు అడిగేదేమిటి? తెలుగులో పుట్టి తెలుగులో పెరిగి తెలుగులో ఏడ్చేవాడివి. నీకు తెలుగు ప్రశ్న అర్థం కాలేదా? పళ్ళు నూరాడు. నాకేమీ తెలియదు బాస్. కళ్ళల్లో నీళ్ళొక్కటే తక్కువగా వణికిపోతున్నాడు సింహాచలం. నిజం చెప్తావా, చెప్పించమంటావా? సింహంలా గర్జిస్తూ కుర్చీలోంచి లేచాడు యశోమిత్ర. చేతులు జోడించాడు సింహాచలం. నిజం చెప్పించడానికి అతను పెట్టే రకరకాల చిత్రహింసలెన్నో ఈ కళ్ళతో చూసున్నాడు. వేరెవరో ఆ చిత్రహింసలకి గురి కావడం చూసిన తనే వాటికి ఈరోజు గురి కావాలా? అమ్మో, అంతకంటే ఒకసారి చావడం మెరుగు. ఇక్కడి రహస్యాలు ఆ పరబ్రహ్మం గాడికి ఎందుకు చెప్పావు? మాట్లాడవేం? బాస్, పెద్ద తప్పే అయిపోయింది బాస్, నన్ను క్షమించండి. ఇంకోసారెప్పుడు ఏ పొరపాటు చెయ్యను. మీకు ఆ పరబ్రహ్మానికి పడదని తెలిసి ఆయన చూపించిన ఆశలకి లొంగిపోయి కక్కుర్తి పడ్డాను. నన్ను క్షమించండి బాస్. తప్పు చేస్తే శిక్షే తప్ప క్షమించడం అన్నది బాస్కి తెలియదని నీకు తెలియదా? కనుబొమ్మలెగరేసి వికటంగా నవ్వాడు యశోమిత్ర. అతని చూపులు చేతిలో ఉన్న రివాల్వర్ మీదున్నాయి. అతని మనసులో ప్రతీకార జ్వాల తప్ప మరొకటి లేదు. అతని దృష్టిలో సింహాచలం ప్రాణానికి చీమకున్న విలువ కూడా లేదు. సాష్టాంగ పడిపోయాడు సింహాచలం. బాస్, ఈ ఒక్కసారికి నా తప్పు క్షమించండి బాస్. క్షమించమంటావా? బాస్ నోటి నుంచి ఆ ప్రశ్న వినిపించగానే ఎంతో ఆశతో అలా కింద పడుకునే చటుక్కున తలెత్తి చూశాడు. లేచి నిలబడు. చేతిలో సిగరెట్ కింద పడేసి బూటుకాలితో రాశాడు. ప్రాణభయంతో బిక్క చచ్చిపోయి ఉన్న సింహాచలం కళ్ళల్లో ఆ క్షణంలో గొప్ప రిలీఫ్ కనబడింది. టక్కున లేచి నిలబడ్డాడు. ఆ సమయంలో అతని కళ్ళకి యశోమిత్ర బాస్లా కనబడలేదు. ప్రాణభిక్ష పెట్టబోతున్న భగవంతుడి అవతారంలా కనిపించాడు. సరే, క్షమించి వదిలేయమంటావు అంతే కదూ? ఓకే, వెళ్ళిపోయే ముందు కళ్ళు మూసుకుని ఆ భగవంతుణ్ణి ఒక్క నిమిషం ప్రార్థించుకొని వెళ్ళిపో. చేతిలో రివాల్వర్ ఎదురుగా బల్ల మీద పడేశాడు. ఎదురు ప్రశ్నిస్తే ఎక్కడ ముప్పోనని మౌనంగా కళ్ళు మూసుకుని కదలకుండా నిలబడ్డాడు సింహాచలం. అంతే, యశోమిత్ర తిరిగి తన చేతిలోకి రివాల్వర్ తీసుకోవడం, గురి చూసి పేల్చడం, సింహాచలం నేలకూలడం క్షణాల్లో జరిగిపోయింది. నెక్స్ట్ పరబ్రహ్మాన్ని పరలోకానికి పంపడం గురించి ప్లాన్ వేసుకుంటూ ఆ గదిలోంచి బయటికి వచ్చేసి అక్కడున్న ఇద్దరు పహిల్వాన్లు లాంటి రౌడీలకి సైగ చేశాడు గదిలోని శవం సంగతి చూసుకోమని. ఆ ఇద్దరు రివ్వున గదిలోకి దూసుకుపోయారు. వాళ్ళకిది మామూలే. హోటల్ సుధారలోంచి అప్పుడే బయటికొచ్చి కృష్ణవేణి థియేటర్ వైపుగా నడుస్తున్న పరబ్రహ్మం పక్కగా ఓ కార్ ఆగింది. స్లోగా చటుక్కున తల తిప్పి చూశాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న నల్లటి యువకుడు కొద్దిగా తల బయటికి పెట్టి నవ్వుతూ పలకరించాడు. మీరు కుటుంబరావు గారు తమ్ముడి కొడుకు కదండి? మీ పేరు పరబ్రహ్మం అనుకుంటాను. చిన్నగా తల ఊపాడు పరబ్రహ్మం. ఎవరా ఇతను, ఎక్కడా చూసినట్టు లేదే అని ఆలోచిస్తూ. మీకు నేను గుర్తు ఉండనులేండి. చాలా ఏళ్ల కిందట ఒకసారి మా మావయ్యతో కలిసి ఈ ఊరొచ్చాను. అప్పుడు చూశాను మిమ్మల్ని. మీ నడక ఒక ప్రత్యేక స్టైల్లో ఉంటుంది. ఆ నడక, ఆ ముక్కు మీది పుట్టుమచ్చ మిమ్మల్ని గుర్తుపట్టేలా చేశాయి. మీకు మాకు ఏదో దూరపు బంధుత్వం ఉంది. ఆ వరుసలు చెప్పడం నాకు చేత కాదనుకోండి. రండి, మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. నా పేరు భగవాన్, కారెక్కండి. నేనా? అబ్బే, ఎందుకు, వద్దండి. మొహమాట పడతారేమిటండి? మనం బంధువులం. నాకు బంధుప్రీతి చాలా ఎక్కువ. నాకంటే మా చెల్లెలకి బంధుప్రీతి మరీ ఎక్కువ. అప్పుడు చూశాడు పరబ్రహ్మం అతని పక్కనే ఫ్రంట్ సీట్లో కూర్చున్న ఓ అందాల బొమ్మని. కళ్ళు చెదిరే అందం. చిరునవ్వుతో జోడించాడు చేతులు.
నా పేరు రతి, రండి ఇలా కూర్చోండి. ఫ్రంట్ డోర్ తెరిచి తన పక్క చోటు చూపించింది. ఆమె చొరవకి తబ్బిబ్బయ్యాడు. ఆమె కళ్ళల్లోన్న అయస్కాంత శక్తి లాక్కు వెళ్ళి ముందు సీట్లో కూర్చోబెట్టింది. అంత అందాల రాశి పక్కన కూర్చోవడం ఎంత అదృష్టం అనిపించింది. కారు కదిలింది. ఇంట్లో ఉండేది నేను మా చెల్లెలేనండి. ఆంధ్ర నుంచి వచ్చేశాక మా ఇంటికి బంధువుల రాకపోకలు తగ్గిపోవడంతో బంధువుల్ని ఎవరినైనా చూస్తే ప్రాణం లేచొచ్చినట్టుంది మా ఇద్దరికి. మీరుండేదెక్కడా? ఎవరెవరు మీ ఇంట్లో? కబుర్లు మొదలెట్టాడు భగవాన్. మా ఇంట్లో నేనొక్కడనే ఉంటాను. మా వాళ్ళెవరు ఈ ఊళ్ళో లేరు అంటూ తనెక్కడుంటున్నది చెప్పాడు. ఇప్పుడు మీరు ఇంటికైనా మరెక్కడెక్కడైనా వెళ్ళాలా? లేదు, ఎక్కడికి లేదు, ఇంటికే. తడబడిపోతూ అప్పుడే ఇంటికి వెళ్ళాలని అనుకోకపోయినా ఇంటికి కాదు, కాసేపు రోడ్లట్టుకుని తిరుగుతానని చెప్పుకోలేక ఇంటికేనని చెప్పేశాడు. సరే అయితే మా ఇంటికంటే ముందు మీ ఇల్లే వస్తుంది కాబట్టి కాసేపు మీ ఇంట్లోనే కూర్చొని ముగ్గురం కబుర్లు చెప్పుకుందాం. ఇంకో రోజు మరి మీరెప్పుడైనా మా ఇంటికి తప్పకుండా వస్తారా? అడిగాడు భగవాన్. కారు కుదుపుకి రతి భుజాలు తనకి నొక్కుకుపోవడంతో మతిపోయినంత పనైంది పరబ్రహ్మానికి. ఆ అందాల బొమ్మ తన ఇంటికి వస్తుందంటే చెప్పలేని ఆనందంగా అనిపించింది. మా ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం. తనని చాలాసేపటి నుంచి ఫాలో అవుతున్న వీళ్ళు హోటల్ సుధారలోంచి ఎప్పుడు బయటకు వస్తారా అని కాపేసి తనని పట్టుకున్న విషయం ఎలా ఊహించగలడు పాపం పరబ్రహ్మం. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఇల్లు చూస్తామంటూ 4 గదులు తిరిగి వాళ్ళు చూస్తుంటే ఈ లోపల డబ్బాల్లో ఉన్న స్వీటు హాటు ప్లేట్లలో సర్ది తీసుకొచ్చాడు. ముగ్గురు అవి తినడం పూర్తవుతూనే ఏదో గుర్తొచ్చిన వాడిలా చేతి వాచి చూసుకున్నాడు భగవాన్. అన్నట్టు నేను మర్చిపోయాను, నా కోసం నా ఫ్రెండ్ ఒకడు పానగల్ పార్క్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటానన్నాడు. అర్జెంట్ పనేదో ఉందట. నేను వెళ్ళేసి ఓ గంటలో వస్తాను. నువ్వు ఇక్కడ ఉంటావా? ఉంటాను, నాకేం అభ్యంతరం లేదు. ఏమండి పరబ్రహ్మం గారు, నేను ఇక్కడ కాసేపు వెయిట్ చేయడం మీకేమన్నా అభ్యంతరమా? కళ్ళు తిప్పుతూ అందంగా అడిగింది రతి. భలేవారే, అభ్యంతరమా? ఎంత మాట! పైకి అలా అని ఊరుకున్నాడు. మనసులో ఈ అందం నా కళ్ళెదురుగా ఎంతసేపు ఉంటే అంతసేపు నాకు పండగ కాదు అని అనుకున్నాడు. భగవాన్ వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది తామిద్దరూ. ఆమె చూపించే చనువు పరబ్రహ్మానికి గిలిగింతలు పెడుతోంది. పరిశీలనగా ఆమె వంక చూసే అవకాశం కలిగింది. సోఫాలో తన పక్కగానే వచ్చి ఆమె కూర్చోవడంతో బిగుతుగా ఉన్న మోడ్రన్ డ్రెస్లో కవ్విస్తున్నట్టుగా ఉంది ఆమె. కళ్ళల్లో ఈ లోకాన్ని ఎదిరించగలిగే హొయలు ఓ మాదిరి ప్రవరాక్యుల్ని సైతం ఆకర్షించి మత్తులో పడేయగలిగే చిరునవ్వు ఆమె పెదవుల్లో దాగున్నాయి. మీరు చాలా బాగా మాట్లాడతారు, మీరు నాకు నచ్చారు. అసలే ఆమె అందానికి మతి పోగొట్టుకున్న పరబ్రహ్మం ఆమె తనని ప్రశంసించేసరికి ఉక్కిరి బిక్కిరయ్యాడు. ఈఫిల్ టవర్ ఎక్కినంత సంబరం, స్వర్గం అనేది ఉంటే అందులో స్వర్గ సౌఖ్యాలు అనుభవించడానికి వెళ్తున్నంత సంతోషం. ఎదురుగా టీపాయ్ మీదున్న వారపత్రికోటి చేతిలోకి తీసుకుని పేజీలు తిరగేస్తూనే అతని మొహంలో భావాలు కనిపెడుతోంది రతి. ఇది చూశారా? ఏది? ఈ వార్త మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో రేప్ కేసులు తక్కువట. అలా అని ఓ సర్వేలో తేలిందట. దైవభక్తి, పాపభీతి ఇంకా బతికున్నాయన్నమాట ఈ రాష్ట్రంలో. అవి బతికున్నాయో లేక ఇక్కడి మొగాళ్లలో కోరికే చచ్చిపోయిందో. వచ్చే నవ్వు ఆపుకుంటూ చిన్నగా గొడిగినట్టని కన్ను గీటింది రతి. అమ్మ బాబోయ్, గుండె బాదుకున్నాడు పరబ్రహ్మం. ఏమో అనుకున్నాను కానీ మీరు మీరు నేను ఏమిటి? అందంగా తిప్పింది మూతి. కామిని పిశాచంలా కనబడుతున్నానా? లేదు లేదు, మోహిని అవతారంలా కనబడుతున్నారు. ఇద్దరికీ నవ్వాగలేదు. కబుర్లలో నవ్వుల్లో ఇద్దరికీ కాలమే తెలియలేదు. భగవాన్ వచ్చేసరికి ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ముసిముసి నవ్వులతో ఉన్నారు. అతని రాకతో ఈ లోకంలోకి వచ్చి పడ్డారు. రేపు ఏ టైంలో ఇంట్లో ఉంటారు మీరు? రేపు కూడా వచ్చి కాసేపు మీతో కాలక్షేపం చెయ్యాలని ఉంది. గోముగా గారాలు పోయింది రతి. మీరొస్తానంటే ఏ టైంలోనైనా ఇంట్లోనే ఉంటాను, తప్పకుండా రండి. అయితే రేపు పొద్దునొస్తాను. చెయ్యి ఊపింది టాటా చెప్తున్నట్టుగా. బదులుగా తను కూడా చెయ్యి ఊపుతూ ఈ పిల్లని లొంగ తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎటొచ్చి పక్కన ఆ అన్నగాడు ఒకడున్నాడు. ఎలాగో ఏమిటో ఆలోచించి దారి చూడాలనుకున్నాడు పరబ్రహ్మం. మర్నాడు మీతో కాలక్షేపం కావాలందిగా మా చెల్లెలు. ఇదిగో తీసుకొచ్చాను, నాకు అర్జెంట్ పనులున్నాయి. తర్వాత వచ్చి మళ్ళీ మా చెల్లెల్ని తీసుకెళ్ళిపోతాను ఇంటికి. ఒక్కసారి మీరేమీ అనుకోకపోతే నా చేతికి ఇంకంటుకుంది. మీ బాత్రూంలో చేతులు కడుక్కొని వెళ్తాను. పెన్ను బాగా లీక్ అవుతోంది. చూసుకోకుండా ఈ పెన్ను తెచ్చుకున్నాను హడావిడిగా అంటూ చెల్లెలితో సహా ఇంట్లో అడుగుపెట్టాడు భగవాన్. అయ్యో దాందేముంది, బాత్రూంలోకి వెళ్ళండి, దానికి కూడా పర్మిషన్ అడగాలా అంటూ చేత్తో అటువైపు చూపించాడు పరబ్రహ్మం.
ఫుల్ స్టాప్ కామాలు లేకుండా నాన్ స్టాప్గా కబుర్లు చెప్పేస్తూ వీధి వైపు చూసే నెపంతో పరబ్రహ్మాన్ని వీధి వైపు లాక్కు వెళ్ళింది రతి. అతనికి బాగా దగ్గరగా పక్కనే నిలబడింది. చీర కట్టింది. ఈరోజు గాలికి రెపరెపలాడుతున్న ఆమె పైట కొంగు మెత్తగా మత్తుగా తగిలి గిలిగింతలు పుడుతున్నాయి అతనికి. జడలో ఎడమవైపు పక్కగా పెట్టుకున్న ఎర్ర గులాబీ కవ్విస్తున్నట్టు చిలిపిగా నవ్వుతోంది. హఠాత్తుగా ఆమె అతనికి మరింత దగ్గరగా జరిగి అతని చెవిలో సన్నగా గొణిగింది. మొదటి చూపులోనే ప్రేమ గలగడం అంటే ఏమిటో మిమ్మల్ని చూశాక అనుభవంలోకి వచ్చింది నాకు. కానీ పెళ్లి చేసుకోకుండా ఉంటేనే ప్రేమన్నది ఎప్పటికీ తాజా రోజా పువ్వులా ఉండిపోతుంది. అది నా సిద్ధాంతం. అందుకే మీరు కావాలంటే ఎవరినైనా పెళ్లి చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. నన్ను మాత్రం మీ ప్రేయసిగా ఉండిపోనివ్వండి. ఏమంటారు? అతని చేతిని పెనవేసింది తన చేతితో. ఆ స్పర్శ అతన్ని అప్పుడే ఎక్కడెక్కడికో లాక్కు వెళ్ళింది. తంతే గారెల బుట్టలో పడటం అంటే ఇదేనా? పెళ్లి చేసుకోమని అడగదు, ప్రేయసిగా ఉండిపోతానంటోంది. ఇంతకంటే తన బోటి మగాడికి కావాల్సిందేముంది? తేరగా విందు భోజనం ప్రతిరోజు తినిపిస్తానంటే వద్దనడు తన బోటి అత్యాసగాడు. అది వీధి గుమ్మం అయిపోయింది. లేకపోతే జవాబు గులాబీ రేకులాంటి ఆమె నునులేత బుగ్గలపై తన పెదవులతో చెప్పేవాడు. మరి నేను వెళ్ళిరానా? ప్యాంటు జేబులు సర్దుకుంటూ యువతలికొచ్చాడు భగవాన్. తడబాటు కప్పిపుచ్చుకుంటూ తల ఊపాడు పరబ్రహ్మం. అతని కారు సందు మలుపు తిరిగాక ఇద్దరూ లోపలికి నడిచారు తిన్నగా. బెడ్రూమ్లోకి దోవ తీసింది రతి. ఆమె చొరవకి తెగింపుకి ఆశ్చర్యపడుతూ అంతకు రెట్టింపు సంబరపడుతూ ఆమె వెనకే నడిచాడు. నాకు బాత్టబ్లో స్నానం చేయాలని ఎప్పటినుంచో కోరిక, కానీ మా ఇంట్లో లేదుగా, ఇక్కడుందిగా గబుక్కునన్నాడు. అవును, అందుకే నిన్న ఇల్లంతా తిరిగి చూసినప్పుడు అప్పుడే అనుకున్నాను నా కోరిక ఇక్కడ తీర్చుకోవచ్చని. ఆ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాత్రూంలోకి తొంగి చూస్తూ అంది. నిరభ్యంతరంగా తమరిక్కడ జలకాలాడొచ్చు, ఆడండి. నాటకీయంగా తల కొద్దిగా వంచి చేయి చాపాడు. ఒంటరిగానా? జంటగా అయితే బాగుండదు. ఆ మాటలకి హుర్రే అని గట్టిగా అరవాలనిపించింది పరబ్రహ్మానికి. అతి కష్టం మీద ఆగాడు. రా అంటూ రెండు చేతుల మధ్య ఆమెను బంధించాడు. కంగారు పడకండి, వస్తాను, పదండి. ముందు మీరు వెళ్ళాలి, వెనక నేను. లేకపోతే ముందే నేనంటే నాకు సిగ్గేస్తోందమ్మా. రెండు చేతుల్లో మొహం దాచుకుంది. ఓకే ఓకే హుషారుగా ఈలవేస్తూ తన చొక్కా గుండెలి మీద చేయి వేసుకున్నాడు పరబ్రహ్మం. ఏమైంది వెళ్ళిన పని? మీరు వేసే ప్లాన్కి తిరుగుంటుందా బాస్? వాడి చాప్టర్ క్లోజ్ అయింది. మమ్మల్ని పిచ్చిగా నమ్మేశాడు. చేతులు కట్టుకొని యశోమిత్ర ఎదురుగా నిలబడ్డాడు భగవాన్. అతని పక్కన నిలబడిన రతి కిలకిలా నవ్వింది. హత్య కాదు, ఆత్మహత్య కాదు, ఎవ్వరికి అనుమానం రాకుండా మంచి ఐడియా వేశారు బాస్. మీరు స్నానం చెయ్యబోయి కరెంట్ షాక్ కొట్టడం వల్ల చచ్చిపోయాడు కదా బాత్టబ్లో. ఇక అలాంటప్పుడు ఎవరి మీదైనా ఎందుకు అనుమానం వస్తుంది పోలీసులకి? ముందు రోజు మీరెళ్ళి ఇల్లంతా చూడడం వల్ల బాత్టబ్ ఉందని తెలిసింది. దాంతో ఈ ఆలోచన వచ్చింది. దాంట్లోకి కరెంట్ లీక్ అయ్యేలా చూడవలసిన బాధ్యత భగవాన్కి, ఆ తర్వాతి కథ నడిపించాల్సిన బాధ్యత నీకు అప్పజెప్పాను. అనుకున్నది అనుకున్నట్లు జరిగిపోయింది. 2 నోట్ల కట్టలు ఇద్దరికీ చెరోవైపు విసిరాడు యశోమిత్ర. వాళ్ళిద్దరి మొహాల్లోనూ సంతోషం కొట్టొచ్చినట్టు కనబడింది. ఆ గదిలోంచి బయటపడుతూనే ఒకరి చెయ్యి ఒకరు పుచ్చుకొని ఒకరి మీద ఒకరు వాలిపోతూ నడిచారు రతి, భగవాన్. పరబ్రహ్మాన్ని పరలోకం పంపించిన విషయం జయశీలతో ఆ రాత్రి చెప్పేసరికి అమ్మో నిజమా అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుంది. అడ్డు తొలగినందుకు, పీడ విరగడైనందుకు సంతోషించక అమ్మో అంటావెందుకు? ఏమో పాపం, ఎంతైనా ఎవరి ప్రాణమైనా ప్రాణమేగా. నిజంగానే బాధపడింది. మన ప్రాణానికి తప్ప మరొకటి ప్రాణానికి విలువ ఉండకూడదు మన దృష్టిలో. ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు. ఆ రాత్రికి యశోమిత్ర పక్కనే ఉన్నా కూడా నిద్ర కరువే అయింది జయశీలకి. పదే పదే పరబ్రహ్మం రూపమే కనబడుతోంది కళ్ల ముందు. అతని చావుకి తనే కదా కారణమన్న ఆలోచన ఆమెని అమితంగా బాధపెట్టింది. తన పాపానికి ప్రాయశ్చిత్తం లేదనిపించింది. మూసుకున్న కనురెప్పల మధ్య నుంచి 2 కన్నీటి బొట్లు చెంపల మీదికి జారాయి. ఈరోజు నేను వస్తాను మీతో. స్వపంతి మాటలకి పకపకా నవ్వాడు యశోమిత్ర. ఓ మై డియర్ స్వీటీ, ఏ డ్యాన్స్ ప్రోగ్రామో అయితే నువ్వు అడిగేదాకా ఆగుతానా? నేనే పిలుస్తాను రమ్మని. కానీ ఇప్పుడు నేను వెళ్ళే చోటు చాలా రహస్య ప్రదేశం. నేను వస్తాను ప్లీజ్. నా దగ్గర మీకే రహస్యాలు లేవన్నారుగా. ఒక్క క్షణం ఆలోచించాడు. ఓకే రా నాతోటి, కానీ అక్కడ చూసినవి అక్కడే మర్చిపోవాలి, తెలిసిందా? తెలిసింది. హుషారుగా లేచింది స్వపంతి. ఆహాహా తొందరపడిపోకు,
ఇప్పుడే కాదు మనం వెళ్ళేది, 6:30కి బయలుదేరదాం. సరే, ఈ లోపల నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను. గబగబా ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. తిన్నగా క్లినిక్కి వెళ్ళి విష్ణుని కలుసుకుంది. ముందు 6:30కి యశోమిత్రతో కలిసి వెళ్తున్నాను విష్ణు, అనవసరంగా చిక్కుల్లో పడతావేమో. ఆ మహానుభావుడి గుట్టు రాబట్టాలంటే కొంత ధైర్యం చేయక తప్పదు మరి. సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతమందో ఉండే ఉంటారు. వాళ్ళందరి పని పట్టడం నా ఒక్కదాని వల్ల అయ్యే పని కాదని నాకు తెలుసు. వీడు ఆ యశోమిత్ర మా అక్కని మోసం చేసిన దుర్మార్గుడు. వీడి మీద పగ తీర్చుకొనిదే నాకు మనశ్శాంతి లేదు. అందుకని ఎక్కడికో తెలియని చోట్లకు వెళ్తే వాడితో ఏ ఇబ్బందులు పడవలసి వస్తుందో అది కూడా ఆలోచించాలి కదా. నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితి ఎదురైతే వాడి ప్రాణాలు తీసి జైలుకు వెళ్ళడానికైనా నేను సిద్ధమే. ఆమె నోటి మీద మృదువుగా తన చేతి నుంచాడు. నీకెప్పుడు ఏ విషయంలోనూ అపజయం కలగదులే. థ్యాంక్ యూ. యశోమిత్ర లాంటి చీడపురుగుని ఎవరూ కూడా పట్టించుకోకపోతే ఎంతమంది ఆడపిల్లల జీవితాలైనా తినేయగలడు. ముమ్మాటికి నిజమే ఆ మాట. అయితే ఓ పని చేస్తాను, నా కారులో కాకుండా ట్యాక్సీలో నేను మిమ్మల్ని ఫాలో అవుతాను. నా ఫ్రెండ్ ఒకడు ట్యాక్సీ ఓనర్ ఉన్నాడు, అతని దగ్గర ట్యాక్సీ తీసుకొని దూరం నుంచి మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తాను. కానీ జాగ్రత్త విష్ణు, వాడికి ఏమాత్రం అనుమానం కలగకుండా ఉండే విధంగా ఫాలో అవ్వాలి నువ్వు. అలాగే ఆ రహస్య స్థలంలో ఏమిటో నేను చూడాలి, నాకు తెలియాలి. నువ్వేదైనా ప్రమాదంలో చిక్కుకుంటే నిన్ను రక్షించుకునేందుకు తప్పకుండా ఫాలో అవుతాను నేను. థ్యాంక్ యూ. కళ్ళతో నవ్వింది. ఏమంటున్నారు మీ పేషెంట్లు? ఏమిటి కబుర్లు? బాగుంది నీ ప్రశ్న. ఊసుపోకగా కబురు చెప్పుకునేందుకు వస్తారా పేషెంట్లు? ఏమోలే, సలహాలు తీసుకుని పోయే వాళ్ళకంటే సలహాలు ఇచ్చేవాళ్లే ఎక్కువ మంది ఉంటారేమో అని నా అనుమానం. పంటి బిగువున నవ్వాపుకుంది. నన్ను చూస్తే ఎగతాళిగా ఉందేం నీకు? ఏదో ఆ తాళి కట్టనంతసేపే లేండి. కట్టిన తర్వాత కుతూహలంగా ముందుకు వంగాడు. కట్టిన తర్వాత రోజు సాధించేందుకు ఏదో ఒకటి అంటూనే ఉంటాగా. అప్పుడు ఎగతాళికి సరసాలకి టైం ఎక్కడుంటుంది? చాలా మామూలుగా జవాబిచ్చింది, తలొంచుకుని పేపర్ వెయిట్ బల్ల మీద చేత్తో అటు ఇటు కదుపుతూ. అయ్య బాబోయ్, అయితే మనం ఇలా ప్రేమ పక్షులా మిగిలిపోవడమే మంచిది. సంసార రథానికి చక్రాలు అయ్యే కంటే పక్షులు అవనక్కర్లేదు, చక్రాలు అవనక్కర్లేదు. పిచ్చాసుపత్రికి వెళ్ళే అవసరం రాకుండా ఉంటే చాలు. నవ్వింది స్వపంతి మెరుపు మెరిసినట్టు. ప్రేమ ఫెయిల్ అయినా, దాంపత్య జీవితం నరకమైన, మెంటల్ కేసు అయ్యే అవకాశం ఉందని ఒక్క ముక్కలో ఎంత చక్కగా చెప్పావు. నా ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ ఉన్నాడు, అతని దగ్గరికి ఈ 2 రకాల వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు వైద్యానికి. అయితే ఇంక నాకే చింత లేదు. తెలిసిన సైకియాట్రిస్ట్ ఉంటే ఇంకనేం, పెళ్లికి ముందే అతని దగ్గరికి వెళ్ళి మన పేర్లు రిజిస్టర్ చేయించుకుందాం. కిలకిలా నవ్వుతూ అంది స్వపంతి. వెళ్ళడానికి లేచింది. 6:30కి ధైర్యం చేసి యశోమితతో కలిసి కారులో బయలుదేరింది స్వపంతి. సిటీ నుంచి సుమారు 10-15 మైళ్ళు వెళ్ళాక అడవిలాంటి చోట, కొండల్లో గుట్టల్లో బాగా పల్లెపు ప్రదేశంలో ఓ పాత బంగళా ముందు ఆగింది కారు. లోపలికి వెళ్ళబోతూ స్వపంతి కొద్దిగా భయపడిన మాట నిజం. అంతలోనే మళ్ళీ తనకు తనే ధైర్యం చెప్పుకుంది. నిండా మునిగాక చలేమిటి? బయటికి పాడుబడ్డ బంగళాలా కనిపిస్తున్న ఆ ఇంటి లోపల ఎంతో కథ నడుస్తోంది. ముందు గదిలో కొందరు వయసు మళ్ళిన వాళ్ళు రాట్నం బడుకుతున్నారు. ఆ గది గోడలకి గాంధీ, నెహ్రూ మొదలైన దేశ నాయకుల ఫోటోలు ఉన్నాయి. ఓ మూల ఉన్న బల్ల మీద టేప్ రికార్డర్లోంచి దేశభక్తి పాటలు వస్తున్నాయి. అదొక పవిత్రమైన స్థలంలా కనిపిస్తోంది ఆ వాతావరణం. ఆ గది దాటి లోపలికి వెళ్ళగానే అదొక పెద్ద హాలు. ఆ హాల్లో ఉన్న 4 కుట్టు మిషన్ల మీద సీరియస్గా తలలు వంచుకొని బట్టలు కుడుతున్నారు 4 మగవాళ్ళు. ఆ బంగళాలో ఉండే వాళ్ళందరికీ ఎప్పుడు ఏ విధంగా ఎలాంటి డ్రెస్సులు కావాలో అలా కుట్టి ఇవ్వడమే వాళ్ల పని. హాల్లోంచి కుడివైపుకు తిరగగానే అక్కడంతా చీకటిగా, గాలి వెలుతురు చొరనట్టుగా ఉన్న కారిడార్లా ఉంది. అందులో నడిచి కొంచెం ముందుకు వెళ్ళి ఎడమవైపు తిరిగాక ఓ సౌండ్ ప్రూఫ్ గది ఉంది. విదేశాల నుంచి రహస్యంగా మాదక ద్రవ్యాలు చేరవేయడం గురించి, అవి చేరవేసే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలా రహస్యంగా కలెక్ట్ చేసుకోవాలన్నది, పట్టుబడకుండా ఎలా తప్పించుకోవాలన్నది మొదలైన విషయాలు నేర్పుతూ ఉంటారు. ఆ సౌండ్ ప్రూఫ్ గదిలో యశోమిత్ర ముఠాలోని వాళ్ళకి, ఆ ముఠాలో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా నా అన్న వాళ్ళు లేని, జీవనోపాధి గడవని అందమైన ఆడపిల్లలు. డిగ్రీలు చేతపట్టుకుని ఊరు వాడ తిరిగిన, ఉద్యోగం దొరక్క జీవితం మీద విరక్తి పుట్టిన అబ్బాయిలు. అందరూ యశోమిత్ర గాలానికి తగులుకున్న చేపలు.
వాళ్ళకి ఆ బంగళా ఓ చెరువు లాంటిది. ఇప్పుడు వాళ్ళని ఆ చెరువులోంచి బయటపడేసి బతకమంటే గిలగిలా తన్నుకుంటారు. వాళ్ళకి కావలసిన తిండి బట్టయే కాక అధికంగా విలాస జీవితం గడపగలిగేంత డబ్బు వాళ్ళకి ముడుతోంది. అది కాక విచ్చలవిడి సెక్స్ జీవితం మత్తు పదార్థంలా ఆ బంగళాలో అలవాటైంది వాళ్ళందరికీ. దానికి మూల కారకుడు యశోమిత్ర. వాళ్ళు తన ముఠాలోంచి వెళ్ళిపోకుండా కట్టిపడేసుకునే మార్గాల్లో అది ఒకటిగా అతను పన్నిన పన్నాగమే అది. ఇప్పుడు వాళ్ళంతా అతనికి బానిసల కిందే లెక్క. ఆ బంగళాలోనే మరో చోట మారణాయుధాలు తయారవుతుంటాయి. ఎప్పటికప్పుడు వాటిని రహస్యంగా ఉగ్రవాదులకి అమ్ముతూ ఉంటారు. బంగళా ముందు వైపు చూస్తే దేశభక్తి గోచరింపచేసేదిగా ఉండే లోపలి గదుల్లో భాగవతం అది. 2-3 గదులు దాటి ఇంకా లోపలికి వెళ్ళాక తాళం పెట్టి ఉన్న ఓ గది ముందు నిలబడి అడిగాడు యశోమిత్ర. ఈ గది చూస్తావా స్వపంతి? ఏముందా గదిలో? రా చూద్దువు గాని. తలుపు తాళం తీశాడు. చాలా నీట్గా ఉందా గది. పైకి ఏమీ తెలియకుండా గోడలకున్న రహస్యపు అరల్లో వెండి బంగారాలు నోట్ల కట్టలు మాదక ద్రవ్యాలు దాచిపెట్టి ఉన్నాయి. కళ్ళు చెదిరినట్టయింది స్వపంతికి అవన్నీ చూస్తుంటే. అబ్బా, నేను అంచనా వేసుకున్న దానికంటే చాలా రెట్లు గొప్పవాడివే నువ్వు, మురిసిపోతున్నట్టు వాటి వంక చూస్తూ అంది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా ఈ యశోమిత్ర గొప్పదనం? ఇవి చూడకముందు ఒప్పుకోలేదు గనకనా తమరి గొప్పదనం. కానీ అంతా బాగానే ఉంది. మరి ఎప్పుడైనా పోలీసులకి పట్టుబడితే ఇంకేమన్నా ఉందా? మిమ్మల్ని పోలీసులు పట్టుకుంటే నాకు ఏడుపు వస్తుంది. పిచ్చి పిల్ల, ఈ యశోమిత్ర పట్టుబడటమా? అది ఒక్కనాటికి జరగదు. నీకా భయం అక్కర్లేదు. ఈ సిరి సంపదలు చూశావుగా. నువ్వు అంటే ఈ సామ్రాజ్యానికి రాణివి నువ్వే. అలాగా? మరేంటనుకున్నావు? ఆలస్యం దేనికి? రా. చేతులు ముందుకు చాపాడు. ప్లీజ్ కొద్ది రోజులు ఓపిక పట్టాలి. ఆ తరువాత ఈ స్వపంతి మీదే అవుతుంది. మీరు చెప్పినట్టు అలా చేస్తానప్పుడు. నన్ను పెళ్లి చేసుకోకపోయినా మీ దాన్నవుతాను. ఎటొచ్చి కొద్ది రోజులు ఓపిక పట్టమన్నందుకు క్షమించాలి. నో, నేను నిన్ను క్షమించడమా? నా దేవి కరుణించేదాకా వేచి ఉండటం నా విధి. పైకి చాలా తేలిగ్గా నేశాడు. మనసులో మాత్రం జగముండి ఓ పట్టానా లొంగదు అనుకుంటూ పళ్ళు కొరుక్కున్నాడు. పోనీలే, కొన్నాళ్లలో దారికొస్తుంది. పెళ్లి చేసుకోమని వేధించుకుని తినకుండా తను చెప్పినట్టల్లా నడుచుకుంటూ తనతోనే ఉంటానంటోంది. ఇంతకంటే ఇంకేం కావాలి? అసలు ఇలాంటి అమ్మాయిలే కదా తనకి కావాలి. ఈవిడ గారికి మూడు కుదిరేదాకా ఎదురు చూసినా పర్వాలేదు. సావిత్రి, వైదేహి, సుశీల, జ్యోతి ఇలా ఎంతోమంది పెళ్ళి అంటూ పీక్కుదిని కోరి చావు కొని తెచ్చుకున్నారు. దానివల్ల తనేమీ నష్టపోలేదు. మోజు కొద్దీ ఒక్కొక్కళ్లతో కాదు, ఎంతమందితోనైనా తిరుగుతాడు తను. ఎంతమందికైనా మాటిస్తాడు పెళ్లి చేసుకుంటానని. తనిష్టం, మగమహారాజు తను. ఆ గదిలోంచి యువతలికొచ్చాక మళ్ళీ తాళం వేశాడు. నువ్వు ఆ మ్యాగజైన్స్ చూస్తూ కూర్చో, ఒక్క 10 నిమిషాలు వచ్చేస్తాను, కొంచెం పనుంది అంటూ మరోవైపు వెళ్ళాడు యశోమిత్ర. అక్కడ టీపాయ్ మీదున్న ఇంగ్లీష్ మ్యాగజైన్లు చూస్తూ సోఫాలో కూర్చుంది స్వపంతి. సన్నగా నాజూగ్గా తెల్లగా మిడీలో ఉన్న ఓ బాబ్డ్ హెయిర్ అమ్మాయి ట్రేలో కూల్ డ్రింక్ తీసుకొచ్చి స్వపంతికి ఎదురుగా పెట్టింది. తీసుకోండి అంటూ. నీ పేరేమిటో తెలుసుకోవచ్చా? ఇక్కడున్న మేమంతా మా అసలు పేర్లేమిటో మర్చిపోయామన్న ఆశ్చర్యం లేదు. ఏ రోజు మా బాస్ ఏ పేరుతో పిలిస్తే అదే మా పేరు. మా పేర్లు మార్చి మా వేషాలు మార్చి అనేక చోట్లకి పని మీద పంపుతుంటారు. ఇంకొంచెం సేపట్లో ఒక ముఖ్యమైన పని మీద నన్ను ఒక చోటుకు పంపుతున్నారు మా బాస్. అందుకని ఇప్పటి నుంచి ఆ పని పూర్తయ్యేదాకా నా పేరు రోజీ. మంచులో తడిసిన రోజాలా నవ్విందా అమ్మాయి. ఇక్కడి రహస్యాలు నాతో చెప్పేస్తున్నారేమిటి? నేనెవరో కూడా నీకు తెలియదు కదా. ఈసారి ఆ అమ్మాయి నవ్విన నవ్వు ఓసి పిచ్చిదానా అన్నట్టుంది. మీరెంతో నమ్మకస్తురాలైతే తప్ప మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేవారు కాదు మా బాస్. ఇంత చిన్న విషయం గ్రహించలేకపోతే ఇక ఇక్కడి పనుల్లో తెలివితేటలేం చూపించగలుగుతారు? ఎవరిని పడితే వాళ్ళని ఈ బంగళాకి తీసుకురారు బాస్. మొదటిసారి మిమ్మల్ని వెంట తీసుకొచ్చారు. ఓ, సాలోచనగా చూసింది స్వపంతి. మీరు చాలా అందంగా ఉన్నారు. వెళ్ళిపోతూ ఆ మాట అనేసి మరీ లోపలికి వెళ్ళింది రోజీ. ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? యశోమిత్ర ప్రశ్నకి చిన్నగా తల ఊపి ఊరుకుంది. చెప్పకూడదా? ఆహా, మరేం లేదు. ఈ బంగళా నాకు చాలా నచ్చింది. రాబోయే నీ పుట్టినరోజు మనిద్దరం ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుందాం. నీకేమైనా అభ్యంతరమా? లేచి అతనికి దగ్గరగా వచ్చింది. వెరీ గుడ్ ఐడియా, వండర్ఫుల్. చూద్దాం, ఆ రోజైనా నా దేవి నన్ను కరుణిస్తుందేమో. తనకి నచ్చిన ఈ బంగళాలో. కొంటెగా నవ్వుతూ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేశాడు. మెల్లిగా ఆ చేతిని విడిపించుకుని అక్కడి నుంచి కదిలింది స్వపంతి. లోపలికి వెళ్ళినప్పుడు కాస్త
మందు పుచ్చుకున్నాడు. మరింత హుషారుగా ఉన్నాడు. యశోమిత్ర, మీ పని అయిపోయిందా? ఇంకా వెళ్దామా? స్వపంతి ప్రశ్నకి వెళ్దామన్నట్టుగా తల ఊపాడు. మరి నువ్వు కూల్ డ్రింక్ తాగనే లేదు. తీసుకో ప్లీజ్. వద్దు, తాగాలని లేదు. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు తన భయం తనది. తాగదలుచుకోలేదు. తాగమని బలవంత పెట్టలేదు యశోమిత్ర. కారు కొంత దూరం వచ్చాక అతని బ్రుకుటి మూడిపడింది. సిగరెట్ తీశాడు. లైటర్తో తనే అంటించింది స్వపంతి. థ్యాంక్స్. అందంగా తలవంచాడు. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు. చిన్నగా గొణిగాడు మిర్రర్లోకి చూస్తూ. గుమ్మడికాయల దొంగల భుజాలు తడుముకోకు. అతని దృష్టి మార్చేందుకు కబుర్లు మొదలుపెట్టింది. నా పుట్టినరోజుకి మీరు బహుమతి ఇస్తానంటే వద్దన్నాను. కానీ మీ పుట్టినరోజుకి ఏదైనా బహుమతి మీ దగ్గర నుంచి అడిగి తీసుకుంటాను. నిజం? అయితే నేను చాలా అదృష్టవంతుడిని. ఏమంటావు? ఆ అదృష్టం నాది. మీలాంటి గొప్పవారికి ముఖ్యమైన స్నేహితురాలిని కాగలిగినందుకు. నీ అందం ముందు నా సిరి సంపదలు ఏ మూలకి? అంత అందంగా ఉన్నానా? మెల్లిగా అడుగుతున్నావా? చెప్పమన్నావా ఎంత అందంగా ఉన్నావో? అమ్మ బాబోయ్, అక్కర్లేదు. ముందు నన్ను క్షేమంగా ఇంటికి చేర్చండి. భయం నటించింది స్టీరింగ్ వీల్ చూపిస్తూ. అబ్బా, ఎంత భయం! ఒంటి చేత్తో 100 మైళ్ళు డ్రైవ్ చేయగలడి యశోమిత్ర. ఏం అక్కర్లేదు సార్. ఉన్న 2 చేతులతోనూ 10 మైళ్ళు డ్రైవ్ చేస్తే 10 కాలాల పాటు తమరికి రుణపడి ఉంటాను. ఆడవాళ్లల్లో పిరికితనం పాతుకుపోయి ఉంటుంది. ఆఖరి దమ్ము పీల్చి సిగరెట్ బయట పారేశాడు. అవసరమైన చోట భద్రకాళిగా కూడా మారిపోతుంది. ఆ సంగతి మర్చిపోతే ఎలా? పకపక నవ్వాడు యశోమిత్ర. భద్రకాళి మొహం చూసి భయపడిపోయే నీలాంటి ఆడవాళ్ళు భద్రకాళిగా మారడమా? జుట్టు విరబోసుకొని మరో ఆడది చీకట్లో నీ ఎదుట పడిందంటే కెవ్వున కేకేసి మూర్చపోవు? ఏమో, మూర్చపోతానో లేకపోతే నేను కూడా జుట్టు విరబోసుకొని మరో భద్రకాళిలా ఎగిరి గంతేస్తానో ఎవరు చెప్పగలరు? నేను ఒప్పుకోను. రతీదేవి జుట్టు విరబోసుకున్నా రతీదేవి అవుతుంది కానీ భద్రకాళి అవ్వదు. అయితే తమరు మన్మధులా? నన్ను నేను పొగుడుకోకూడదు కానీ నేను చాలా అందంగానే ఉంటాను సుమా. ఎడం చేత్తో క్రాఫ్ సవరించుకున్నాడు. కళ్ళల్లో గర్వం తొణికిసలాడింది. నిజమే, అందగాడే, కానీ గుణంలో మాత్రం అసురుడే. స్వపంతి మనసు బాధగా మూలిగింది. కథ కొనసాగుతుంది.